టీడీపీ నాయకులు కార్యకర్తలు ఐటీడీపీ నాయకులపై అక్రమ పోలీస్ కేసులు పెట్టించిన వ్యక్తికి నేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీలో మేం అంగీకరించలేం. టీడీపీ అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇరువురికి నాయకులు కార్యకర్తల మనోభావాలు, వారి కష్టాలు పట్టవా? మా అభ్యర్థన గుర్తించండి. ఆదిమూలం ఎమ్మెల్యే అభ్యర్థిగా వద్దు. తిరుపతి జిల్లా సత్యవేడు ప్రతినిధి ఇలా మాట్లాడారు. సత్యవేడు పట్టణంలో బేరిశెట్టి కళ్యాణ మండపం వారంలో సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం అతన్ని ఎమ్మెల్యేగా వద్దంటూ నారాయణవరం, నాగలాపురం, పిచ్చాటూరు, కేవీబీపురం, బిఎన్ కండ్రిగా, వరదైపాలెం, సత్యవేడు 7 మండలాల నుంచి నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మస్తాన్ యాదవ్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలం టీడీపీ నాయకులను, కార్యకర్తలను తప్పుడు కేసులు పెట్టి నానా ఇబ్బందులు గురి చేశారు. మరికొందరు భూస్థలాలపై కూడా బలవంతంగా ఆక్రమణలు చేశారు. వైసీపీ నాయకులచే భూ కబ్జాలు ప్రోత్సహించారు. స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ, సర్పంచులపై బెదిరింపులు చేసిన దాఖలాలైతే చాలా ఉన్నాయి. అధిష్టానం ఒకసారి పునరాలోచించి తెలుగుదేశం పార్టీ కష్టపడిన నాయకులున్నారు. వారెవరినైనా నిలబెడితే సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా 30-40 వేల కోట్ల మెజార్టీతో ఖచ్చితంగా గెలిపించేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని ఆయన అన్నారు. అనుకోని నీతి నిజాయితీలో మనం ఓటేస్తే మనకంతా కూడా న్యాయం జరుగుతుందని మీకందరూ కూడా మనం ఒకసారి తెలియజేసుకుంటున్నాం. మరి ఇప్పుడు కథ వేస్తే ఆదిమూలాన్ని బట్టి అందరూ ఫోన్లో మాట్లాడతారు, అందరూ కూడా ఇస్తే మాట్లాడతారు. మరి అంత అవకాశం అందరూ మాట్లాడే టైం లేదు కాబట్టి మీరందరూ కూడా చెప్పిన వ్యక్తులందరూ కూడా చెప్తారు. మీరు మనకెవరికి ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడికే ఇబ్బంది. ఎవరైతే సీఎం అవుతారో వాళ్ళకే ఒక ఎమ్మెల్యే సీటు పోతే వాళ్ళకే కష్టం. ఇప్పుడు మనం చంద్రబాబు వాళ్ళ మంచి వారి మీరు ఒక సీటు పోగొట్టుకున్నారని ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఆ విధంగా కూడా మనం మంచి వాళ్ళని ఎవరినైనా కానీ మంచి వాళ్ళని బతికమంటున్నాం. మమ్మల్ని ఎవరి వాళ్ళని మేము పేర్లు చెప్పడం లేదు. ఎవరైనా మంచిగా పరిపాలించే ఉన్నటువంటి వాళ్ళని పంపించండి, మేము మంచిగా గెలిపించి పంపిస్తాం. తర్వాత మంచి పరిపాలన అందిస్తుందని మేము చెప్పడం కూడా అందరికీ. కాబట్టి మీరందరూ కూడా దయచేసి టైం లేదు, ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి.